ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు. ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది. అది కూడా త్వరలో బయట పెడతాం. ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్ పెడతారు. వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్, రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కనపడుతున్నది. రైస్ మిల్లర్లకు, అధికారులకు, రైస్ మిల్లర్లకు, మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది? రైస్ మిల్లర్లు ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా పగటి దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా, లేక రైస్ మిల్లర్లతోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా, లేక మంత్రి గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా? దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయటపెట్టబోతున్నాం. ఈరోజు మంత్రి గారు అండ చూసుకొని రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నట్టుగా, అసలు రైస్ మిల్లర్లు ఎందుకు నేరుగా రైతాంగానికి ఫోన్ చేసేసి ఈ రకంగా రైతులను బెదిరిస్తున్నారో, మరి దీనికి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఇంత పచ్చి దోపిడీ, ఇంత విచ్చలవిరమైన దోపిడీ, గతంలో ఎప్పుడూ చూడనటువంటి దోపిడీ ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి మయమవుతూ ఉన్నది. ఈ డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటలు తప్పి, ఇచ్చిన హామీలను మర్చి ఫిడేల్ వాయిస్తే నడవదు. మీరు మీ డిపార్ట్మెంట్స్ని, మంత్రుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఈ రకంగా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మీరు వైఫల్యం చెందుతూ, కాలం మీదకి వచ్చేసరికి రైతాంగం భయపడి ఏ రేట్ అంటే ఆ రేటు, ఏ కండిషన్ అంటే ఆ కండిషన్కి అమ్ముకునే దుస్థితి, పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా, లేక అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు, రైస్ మిల్లర్తో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నా. వెంటనే మీరు పరిష్కారం చేయాల్సిందిగా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత మీది. సన్న బియ్యానికే పరిమితం అని చెప్తున్నటువంటి బోనస్ ప్రతి రైతు పండించే వడ్లకి అది మీరు ఒప్పుకున్నట్టుగా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది.
రుణమాఫీ వెంటనే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రైతులను రైతు బంధు రైతు భరోసా పేరు మీద మీరు ఇస్తామన్నటువంటిది ప్రతి ఎకరాకి ఇస్తామన్నటువంటిది వెంటనే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి అది మీ వెంటబడి రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము నాయకులమందరం ఖచ్చితంగా దీని మీద ప్రణాళిక చేసుకొని రైతాంగం పక్షాన మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతి త్వరలో మా కార్యాచరణ కూడా చెప్పబోతున్నాం. ఈ సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద కూడా అతి త్వరలో నేను దాని బండారం కూడా బయట పెట్టబోతున్నాను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సినిమా డైలాగులు వద్దు, నిజంగా తీయమని అంటున్నారు. ఎంతమంది మీద కేసులు పెట్టారో అడుగుతున్నా. మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాటలు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి. సినిమా డైలాగులాగా సపోర్ట్ కొట్టుకోవడానికి పనికొస్తున్నాయి. కానీ దయచేసి మరి ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు, ఎన్ని చర్యలు మీరు తీసుకున్నారు ప్రజలకు చెప్తే బాగుంటుందని అంటున్నా. ఎవరున్నారు? ఈ గాయన విషయం కూడా నేను మాట్లాడితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్లు జగ్గారెడ్లు మాట్లాడితే ఏం గతంలోనే దాని మీద చాలా గట్టిగా మనం చెప్పినాము. ప్రతిసారి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నో చెప్పమనండి, సమయం వచ్చినప్పుడు చెప్తాము. పాపం